పాపం వాళ్ళే చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు కాల్చుకొని ఇప్పుడు పెడబొబ్బలు పెట్టి గాయ చేసి గత్తర చేసి ఏదో బయటపడదామనే పిచ్చి ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు ఆయన దొరికిన కథ చెప్తే మీరు ఇంకా పరిశాన్ అవుతారు. చాలా ఉంది భాగవతం. పీకల లోతు కూరుకొనిపోయి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నేనేమో ఏం ప్రయత్నం ఆడపోయి వీనకాలు వనకాలు పట్టుకుంటుండు. ఇదేమన్నా చంద్రబాబు నాయుడు కొత్తనానే నాకు అర్థం కదా. అందితే రాళ్ళు తప్పితే కాళ్ళు. నేను అనేది ఇలా రాజీ ఏముంది, ఇలా పంచాయతీ ఏముందని రాజీ ఉందండి. మాకేం పంచాయతీ ఉందా? నేను ఏమంటున్నాడు, నువ్వు చేసిన దొంగతనం మీద ఏ ఆపరేషన్ అయితేందా? స్టింగ్ అయితేంది, బింగ్ అయితేంది, నువ్వు దొరికినవా లేదా? నిప్పులాగా బ్రతిక జీవితాంతం బ్రతుకుతా. రేవంత్ అనే వ్యక్తిని నేను పంపినా లేదా అంటే అది చెప్తలేడు. రేవంత్ చేసింది తప్ప ఒప్ప అంటే అది చెప్పడు. నేను సూటిగా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీని, ముందు మీరు చెప్పండి. నువ్వు నిప్పు కందిపప్పు విచారణ చెప్తుంది. నువ్వు నిప్పు కందిపప్పు విచారణ చెప్తుంది. నీతికి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. 30 సంవత్సరాలుగా ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశా. ఆ పాల దుకాణం బంద్ పెట్టుకొని, మీ పార్టీని బంద్ పెట్టుకొని తెలంగాణలో వచ్చి కొబ్బరికాయల షాప్ పెట్టుకుంటే మా కేసీఆర్ గారు చేసేటటువంటి శంకుస్థాపనలన్నిటికీ కూడా మీకు మంచి డిమాండ్ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాధ అందరి బాధ అనుకుంటున్నాడు. ఆయన ఇరుక్కున్నాడు, అవినీతి కేసు ఇరుక్కున్నాడు, రోడ్డు రెడ్డి కేసు ఇరుక్కున్నాడు. ఆయన పట్టుబడ్డాడు. ఆయన బాధని తెలుగు ప్రజలంతా బాధగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా బాధగా చిత్రీకరించిన ప్రయత్నిస్తుంది. బుల్లెట్ లాగా దూసకపోతాను తప్ప ఎవ్వరికి భయపడే సమస్య లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే బాగా నమ్మకం, నేను దేన్నైనా మేనేజ్ చేయగలుగుతా. మేనేజ్మెంట్లో నేను దిట్ట, డాక్టరేట్. నేను గతంలో మేనేజ్ చేసి ఎట్లా బయటపడ్డాడో అందరికి తెలుసు తెలుగు ప్రజలకు. నీతికి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. 30 సంవత్సరాలుగా ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశా. భారత ప్రజాస్వామ్యంలోనే తీవ్రమైనటువంటి మచ్చ కలిగించేటటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పుడి పనులు. లంచాలు ఇవ్వడానికి మాత్రం కోటాను కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసినటువంటి నైతిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని మనం చేస్తున్నాం. మా బాస్ మాట్లాడతాడు, మా బాస్ చూసుకుంటాడు, మా బాస్ చెప్పాడు కాబట్టి నేను వచ్చాను, మా బాస్ బ్లెస్సింగ్స్ దీనికి ఉన్నాయని ఆయన చెప్పడమే కాకుండా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చెప్పడమే కాకుండా తన బాస్ చంద్రబాబు నాయుడు గారితో ఏకంగా ఫోన్లో కూడా ఈ వ్యక్తితో, ఈ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడించి అష్యూరెన్స్ ఇప్పించారు అన్న వీడియో టేప్స్, అన్న ఆడియో టేప్స్ కూడా ప్రచారంలోకి వస్తూ ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం లేదు? లైవ్ టీవీలో కూర్చుందాం, మొత్తం అందరినీ లైవ్ పెట్టమందాం. నేను లైవ్ డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం. నువ్వు సిద్ధమా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. నామినేట్ అయినటువంటి మరో ఎమ్మెల్యే గారి ఓటు కోసం 5 కోట్ల రూపాయలు ఇవ్వజూపిన మాట వాస్తవమా కాదా? అసలు జరిగిందా లేదా? అది అభూత కల్పన, ఇది అబద్ధమా, ఇది కట్టు కథ? ముందు దానికి సూటిగా సమాధానం చెప్పండి. దాని గురించి ఎవరు మాట్లాడట్లా? అసలు బాధ్యత రికార్డు దొరికింది. ఇవాళ చట్టం తన పని తను చేసుకుండా పోతుంది. దాని నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి లేదు. దీన్ని 2 ప్రాంతాల ప్రజల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టుగా అన్ని పత్రికల్లో వచ్చినాయి. తెగేదాకా లాగొద్దు అంటున్నాడు. ఏంటి లాగడానికి? తెగటం ఏముంది? అసలు లాగటం ఏముంది? ఎవరు లాగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు లాగుతున్నారా, కేసీఆర్ గారు లాగుతున్నారు? ఇద్దరు తెగేదాకా లాగుతున్నారు, లాగొద్దు అన్నారు. నాకు అర్థం కాల. ఆయన ఒక ఆయన యాక్టర్ పేరేంటి, చిరంజీవి తమ్ముడి పేరేంది, పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన ఒక పార్టీ పెట్టి ఎక్కడ తప్పు జరిగితే, ఎక్కడ అవినీతి జరిగితే అన్నాడు. మరి నోరిప్తలేమా బాబు? నోరిప్పు. నా అకౌంట్ నుంచి కానీ నా దీంట్లో నుంచి కానీ 50 లక్షలు డ్రా చేస్తే నేను రాజీనామాకు సిద్ధం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా? అది జగన్మోహన్ రెడ్డి మీడియాలో జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు కదా. సాక్షి ఛానల్ మూసుకుంటావా? సాక్షి ఛానల్ మూసుకుంటావా? ఛానల్లో వస్తున్నాయి సార్, ఓన్లీ సాక్షి. మళ్ళీ నీకు అడిగే ధైర్యం ఉందా? నీకు ఎంత మాట్లాడుతున్నాను? హైదరాబాద్ నగర్, నేను ఈ సెక్షన్ ఇప్పుడు ఈ మంత్రులు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, కొంతమంది ఊహించుకున్నట్టు ఈ సెక్షన్ ఇప్పుడు అసలు అమలు కాదు, దాని అవసరమే లేదు. ఎందుకంటే ఎవరికి కూడా సెక్యూరిటీ ఆఫ్ లైఫ్ భయం లేదు హైదరాబాద్ లో. రేవంత్ రెడ్డి జీవితంలో ఏకైక లక్ష్యం కేసీఆర్ ను గద్దె దిప్పడమే. ఇవాళ తాగుపోతుంటే మంచి మంత్రి ఇవాళ తెలవక ఈ సన్నాసులకు మంత్రి పదవులు ఇస్తే ప్రజలకు పని చేయాల్సిన ఈ సన్నాసులు పనులన్నీ మానేసి
కేవలం తెలుగుదేశం పార్టీలో చేసుకోనికనే ప్రయత్నం చేస్తారు. అమ్మా మా మేనమామ ఏం చేస్తుండేనే అని. మీ మేనమామ గల్ఫ్ ఏజెంటు, దుబాయ్కి జనాలను పంపిస్తా అని చెప్పి మోసం చేసి కేసులు పెట్టి ఢిల్లీలో ఎంఎస్ఆర్ ఇంట్లో దాచుకున్న సన్నాసి నీ మామ. ఇవాళ నీ మామ పెద్ద ఉద్యమకారుడా? నీ మామ తెలంగాణ జాతిపితనా? ఎవడన్నా సిగ్గునోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జాతిపిత అంటాడా? ఆ జాతిపితకు సుక్క మందు తెలియదు, మందు వాసన తెలియదు. కానీ సన్నాసి 2 వేస్తే గాని లేవాడు, 4 వేస్తే గాని కూర్చోడు. అట్లాంటి వాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? మరి అట్లాంటి వాడు వచ్చి తెలంగాణ తెచ్చిందంట, ఆ సన్నాసులేమో ఇచ్చిండ్రంట. మంత్రులకు కూడా నా సలహా ఒకటే, మంత్రులు కూడా సంయమనం పాటించాలి. మాట్లాడేప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా మనం వాడే పదాలు, మనం చేసే విమర్శలు, వాటికి ఒక స్థాయి కొన్ని ప్రమాణాలు ఉండాల్సిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవడానికి అవసరంతో ఉంది. నేను ఏ ఒక్కరినో ఉద్దేశించి పెట్టే మాకు చెప్పేందుకు మాట కాదు. ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. గవర్నర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. కానీ గవర్నర్ ఒక రాజ్యాంగ దీంట్లో ఉన్న వ్యక్తిని మనం కించపరిచే మాటలు ఏకుందో మాట్లాడడం అది సంప్రదాయం కాదు, మంచిది కాదు. మంత్రులు వెంటనే గుర్తించి వారు విచారణ కూడా వ్యక్తపరిచారు. సంతోషం. దోమ ఎమ్మెల్యేని కూడా కుడుతుంది, మంత్రిని కుడుతుంది, ముఖ్యమంత్రిని కూడా కుడుతుంది. దోమకి ఏం బ్యాగ్ అడ్డం లేదు కదా. ఎవరు ఎదురుగతే వాళ్ళని కుడుతుంది. అది మంచి సోషలిస్ట్ దోమ. ఎందుకంటే దానికి